నెంబర్ 7 కొంత డిఫరెంట్ నెంబరు, కొంత ఎనర్జీ ఎక్కువగా ఉన్న నెంబరు. చాలా మందికి వాడుకలో తెలిసిన విషయం ఏమిటి అంటే 7 కష్టాలను ఇస్తుంది, ఇబ్బందులను ఇస్తుంది, అడ్డంకులను ఇస్తుంది, చదువు పూర్తి చేయనివ్వదు, వివాహం కానివ్వదు. అన్నీ నిజమేనా అంటాయి. 7లో పుట్టి బ్రహ్మాండమైన పొజిషన్కి వెళ్ళి అనుకున్నవన్నీ సాధించే 7 కూడా ఉంది. మరి అంటే 7కి కావాల్సింది మొట్టమొదటిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అండి. ఏదైనా ఒకటి అనుకున్నాము అంటే దాన్ని చేయడానికి ముందు వెనకలు ఆడకూడదు. ఆ డ్రాగింగ్ ఆఫ్ టైం ఉంటుంది చూసారా, అక్కడ 7 దెబ్బతింటుంది, ఉండకూడదు. సెకండ్ పాయింట్, మ్యాక్సిమం హానెస్ట్ ఉంటుందండి వీళ్ళ దగ్గర. హానెస్టీ అనేది 7కి ఉన్నంతగా నాకు తెలిసి మిగిలిన నెంబర్లో నేను ఎక్కడ చూడలేదు. తనకి లేకపోయినా సరే ఆ లైన్ దాటదు 7 ఎప్పుడు. 7కి ఉండే మరొక లక్షణం, మంచైనా సరే చెడైనా సరే ఒకసారి నమ్మితే, దేవుడైనా సరే ఇంకేదైనా సరే, ఆ దారిలోంచి పక్కకి తీయడం చాలా కష్టం. రెండవ విషయం, 7కి వెనక ఎప్పుడు ఒక ఎనర్జీ ఉంటుందండి. నేను ఎప్పుడు 7 గురించి చెప్తాను. సునామీ వచ్చినా సరే ఒక ఆకు అంచును పట్టుకుని ఒక చిన్న చీమండి బతికేస్తుంది. పెద్ద పెద్ద భవనాలు కూలిపోతాయి, చెట్లు పడిపోతాయి. తాటి చెట్టు అది చూడటానికి కూడా పాపం చీమకు భయమే, అంత పెద్ద చెట్లు పడిపోతాయి. ఇది మాత్రం తనకి దొరికిన ఒకే ఒక్క ఆకుని పట్టుకుని బయటకు వచ్చేస్తుందండి. అదే 7లో ఉన్న శక్తి. ఈ విషయం చాలామందికి తెలియదు. తమకు అసలు ఎనర్జీ లేదనుకుంటారు, ఏం చేసినా పనికి రావట్లేదు అనుకుంటారు, ఫెయిల్యూర్స్ ఎక్కువ వస్తున్నాయి అంటారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటే 7 మీకు కలిసి వస్తుంది. 7లో 2 పెళ్ళిళ్ళు అనే మాట అపోహ, అవాస్తవం అని నేను అనను. కానీ 7 వాళ్ళు 30 years తర్వాత పెళ్లి చేసుకోండి, డివోర్స్ అనేది ఉండదు కదా. సో ఎప్పుడైతే 24, 25, 27 ఈ సంవత్సరాల్లో చేసుకుంటారు అంటే 3 అనే అంకెకి వచ్చే ముందు చేస్తారు, వీళ్ళ మ్యారేజ్లు కొంచెం లాస్ ప్రాజెక్ట్లో వెళ్ళిపోతూ ఉంటాయి. సో 30 తర్వాత పెళ్లి చేసుకుంటే అబ్బాయిలు అయితే కనుక బాగుంటుంది. అమ్మాయిలు మినిమం 27 తర్వాత చేసుకోండి, చక్కగా ఉంటుంది. 7కి ధనం ఉండదని అనుకుంటారా? కుబేరుడికి కేర్ అడ్రస్ 7 అని అనొచ్చు, అర్థమైందా అండి? కానీ కష్టపడాలి కదా. సో ఇది 7 గురించి.